చేసుకుని మాంసం ఉండదు కదా. కానీ ఎక్కువ రోజులు ఉంటే పొడవని ఇవే ఈ చేపలే కదా. ఎన్ని రోజులు ఉంటే ఎండి పెడితే తినొచ్చు. ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఏముండదు. షిప్ వస్తుంది, అందులో పెద్ద చేపలు ఏమైనా దిగుతాయా? పొద్దునే రావాలి ఇంకా చేపలు దింపుతాడు. వచ్చిన తర్వాత ఒక గంటన్నర దింపుతాడు. 2 గంటలు అలా ఆపి. ఈ పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి ఇక్కడ. రోజులు తీసుకుంటావా? అంతే సింహాచలం వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్క శనగల షాప్ బస్తాలోన ఇన్ని శనగలు తీసుకుంటాడు. షిప్ వెళ్ళేటప్పుడు ఐస్ అంతా తీసి లోడ్ చేసుకుని వెళ్తాడు. వచ్చేటప్పటికి మరి చేప పాడైపోకూడదు కదా, అండర్ గ్రౌండ్ అనమాట. ఐస్ అంతా ఫుల్ చేసుకుంటాడు. పట్టిన చేపలలో దాంట్లో వెళ్తే వాడు భలే ఉంటాను. డీజిల్తో నడుస్తుందా? డీజిలే. ఎన్ని రోజులకి వచ్చాడంటే వాడు 3 బియ్యం బస్తాలు వేసుకెళ్తాడు. వాడి టైం పెడుతుంది చేప ఎలా మోహేస్తుంది. కానీ ఇందాక చేప పోయడం స్టార్ట్ చేసిన చూడాల్సింది. చాలా పెద్దది. అదే ఒకటేమో అది నా సైజు ఉంటుంది చేప. ఉప్పు చేపలు అన్నీ. బన్నీగూడ సినిమాలో బన్నీ కూడా వచ్చి పరిగెత్తుకుని వచ్చి పైప్ తని ఇలా లేపుతారు కదా, ఆ లైన్ లో చాలా ఆ లైన్ లో గోల్ సినిమా తీసుకుంటారు. చాలా షూటింగ్స్. మా అమ్మ అక్కడ ఎందుకుంది? హలో అమ్మా చెప్పు. హలో ఇగో 7 గంటలకు అట్లా బయలుదేద్దాం. ఇగో ఇప్పుడు సాంబశివరావు మాతో పాటే ఉన్నాడు. మొత్తం చేపలు అన్నీ చూసినాడు అన్నమాట. చేపలు ఫిషింగ్ షిప్పింగ్ హార్బర్ అవన్నీ చూపిస్తున్నాడు. బాగున్నా బాగానే ఉందమ్మా. ఇందా చేయాల్సిందా మాట్లాడేదాన్ని. అవునా? నేను నాన్ననేమో అక్కడ ఉన్నాడు. నాన్నకు ఫోన్ చేస్తుంటేనేమో నాన్నది దాంట్లో డబ్బులు అది రీచబుల్ లేదంట అక్కడ. 2 రోజులు వస్తాడంట. బాగానే ఉంది. ఎప్పుడు వస్తారని అడుగుతుంది, రమ్మని చెప్తుంది. అది అట్లా మొత్తం. ఇప్పుడే పెద్ద అన్నీ కోస్తున్నారమ్మా, పెద్ద పెద్ద చేపలు. ఒరే చాలా పెద్ద సైజు దగ్గర నా సైజు ఉన్నాయి. ఓ చేప దానికి వస్తున్నారు. అన్నీ చూస్తున్నాం. ఇవాళ నైట్ బయలుదేరుతాం మరి ఇంకా. రైట్ అయితే ఉంటా. రైట్ బై.